నమస్కారం, వెల్కమ్ టు ఏషియన్ న్యూస్. అద్దంకి పట్టణంలో మరియు గ్రామీణ ప్రాంతంలో సోమవారం భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ముందు భోగి మంటలు వేసుకుని సంబరాలు చేసుకున్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో భోగి వేడుకలు ఏర్పాటు చేయగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి తిమ్మానాయుడు, ఆలయ అర్చకులు, సిబ్బంది హాజరయ్యారు. ఈవో తిమ్మానాయుడు భోగి మంటలు ప్రారంభించారు. హిందువులకు పండుగలలో ప్రధానమైన పండుగ భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 రోజులు భక్తులు భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకోవటం ఆనవాయితీ. భోగం నువ్వుల నూనె స్నానం, కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం, సమర రణ నినాదం, పందెం కోళ్ళ పందెం, భీమవరం. పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో సోమవారం లక్ష తమలపాకుల పూజ ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా ప్రసన్నాంజనేయ స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ, తదుపరి వేద పండితులు, అర్చకులు కలిసి 11వ ఆవృత్తంలో లక్ష తమలపాకులతో ఎంతో వైభవంగా పూజ నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదంలో స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వెంగళహరి శంకర అవధాని మాట్లాడుతూ, పౌర్ణమి, భోగి పండుగ 2 కలిసి రావడం ఎంతో విశేషమైన రోజు అని, భోగి నాడు భోగి మంటలు వేసుకుని చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తుంటారని, పౌర్ణమి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి వారికి దాతల సహాయ సహకారాలతో లక్ష తమలపాకుల పూజ నిర్వహించారని అవధాని తెలియజేశారు. ఈ రోజున మనం ప్రతి నెల పౌర్ణమికి జరిగినట్టుగా లక్ష నాగవల్లి జలార్చన, లక్ష తమలపాకు పూజా కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ రోజు విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం శివముక్కోటి అంటారు. తర్వాత పౌర్ణిమ, ఆరుద్ర నక్షత్రం,
మూడోది సోమవారం ఈశ్వరుడు చాలా ప్రీతికరమైంది. ఆర్ద్ర నక్షత్రం ఈశ్వరుడు జన్మ నక్షత్రం. పౌర్ణమి అనేది మనకి స్వామివారికి చాలా ప్రీతికరమైంది. పౌర్ణమి రోజున స్వామివారి తిరునాళ్ళ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. అటువంటి విశేషమైన రోజున ఈ రోజు లక్ష తమలపాకు పూజ, ఆలయ ప్రదక్షిణము, తర్వాత ఆలయ పరివార దేవతకి నారికేళ ఫల సమర్పణ, హారతి కార్యక్రమంతో ప్రారంభమయ్యి గణపతి పూజ, ఋత్వీకరణ, తర్వాత స్వామివారికి ఇప్పుడు 7 ఆవర్తుల పూజ, 7వ ఆవర్తి పూజ ప్రారంభం చేస్తున్నారు. ఈ పూజ అయిన తర్వాత భక్తులందరూ కూడాను ఈ తీర్థము, ప్రసాదము స్వామివారి ఈ రోజున పౌర్ణమి సందర్భంగా అందరూ కూడా తమలపాకులు కూడాను స్వామివారి పూజలో అందరికీ కూడా ఇస్తారు. ఈ విశేషమైన రోజున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజున భోగి పండగ అండి. ఆ భోగి పండగ సందర్భంగా ఈ రోజు ఉదయం 6 గంటలకి దేవస్థానం ఎదురుగా దేవస్థానం కార్యనిర్వహణాధికారు, అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది మొత్తం కూడా భోగి మంట వేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తారు. ఎవరన్నా భక్తులు ఉంటే సాయంత్రం 6 గంటలకి చిన్నపిల్లలకి దేవస్థానం వారు భోగి పళ్ళు పోయడం అనేది ఒక మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడాలనే సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున భోగిపళ్ళ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు ఉదయం మకర సంక్రమణం, దాన్నే సంక్రాంతి పండుగ అంటారు. రేపటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. రేపు సంక్రాంతి పండుగ రోజున స్వామివారికి ఉదయం పూట మన సనాతనంగా వచ్చే ఎద్దుల బండి, తర్వాత పొంగలి, ఆ కార్యక్రమం అంతా కూడాను భక్తుల సమక్షంలో దేవస్థానం వారు బయట ఏర్పాటు చేశారు. ఆ మకర సంక్రమణ సందర్భంగా ఆ ఎద్దుల బండి, తర్వాత పొంగలి నివేదన చేస్తారు. గంగరెద్దుకు పూజ చేయడం అనేది కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ దేవస్థానంలో సుమారు 64 సంవత్సరాల నుంచి ఈ కనుమ పండుగ రోజున ఈ తెప్పోత్సవం జరుగుతుంది. అది 15వ తారీఖు నాడు తెప్పోత్సవం దేవస్థానం వారు చాలా వైభవంగా విశేషంగా అలంకరణ చేస్తున్నారు. ఆ తెప్పోత్సవంలో కూడా పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అమేయస్వరూపం సీతాశోకనాశం మహాకామరూపం కపీశం సురేశం అహో రామదూతం సదా రక్షమాం స్వామి శ్రీయాంజనేయం భజే హేమరం భావనీ నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుందమందారహాసం సదా పాహి మాం స్వామి శ్రీరామదూతం అమోఘం మహోగ్రం మహాకాయకాయం సుధా సింధుముల్లంఘ్య నాథో ప్రదీప్తం మహావజ్రకాయం కపీనాం ప్రధానం సదా రక్షమాం స్వామి శ్రీయాంజనేయం
महासिंहनादम् अहो रामभक्तं जयश्री समेतं प्रसन्नाञ्जनेयम् अहो वायुपुत्रं सदा सच्चरित्रं सदा पाहि मां स्वामी श्रीरामदूतम् तपोधर्मरूपं कृपाहर्म्यदीपं सुग्रीवादिमित्रं चरित्रं पवित्रम् ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తక్షణమే పెరిగిన విద్యుత్ భారాలు తగ్గించి ఆ భారం ప్రభుత్వమే భరించే విధంగా చూడాలని సిపిఎం పార్టీ అద్దంకి పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలను వేయడానికి నిరసిస్తూ సోమవారం తెల్లవారుజామున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భోగి మంటల్లో కరెంటు బిల్లులు వేసి దగ్ధం చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసన చేపట్టారని, ప్రభుత్వం తక్షణమే దిగివచ్చి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతారని తంగిరాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కరెంటు బిల్లులు విపరీతంగా ప్రజలపైన వేసే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో కరెంటు బిల్లులు వేసి దగ్ధం చేసి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వివిధ పేర్లతోటి సబ్చార్జ్ పేర్లతోటి 2022లో వాడుకున్న దానికి, 2023లో వాడుకున్న దానికి, 2024లో వాడుకున్నటువంటి కరెంటుకి ఇప్పుడు సర్దుబాటు పేరుతోటి ఈరోజు కరెంటు బిల్లులు వేసి ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు వేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఈరోజు బిగించి ప్రజలపైన రేపు రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల ఇబ్బందుల్ని గురి చేసే దానికోసం ప్రయత్నం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి పగలగొట్టమని చెప్పేసినటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు స్మార్ట్ మీటర్లని దొడ్డిదారిన ఈరోజు తీసుకొచ్చి బిగించి ప్రజలపైన ఈ స్మార్ట్ మీటర్ల భారాన్ని వేసేటువంటి విధానం రాబోతోంది. స్మార్ట్ సెల్ ఫోన్లకి రీఛార్జ్ చేసుకున్నట్టుగా విధంగా కరెంటును కూడా రీఛార్జ్ చేసుకున్నటువంటి విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ల పేరుతోటి అదానికి ఈ మీటర్లు తయారు చేసిన దానికోసం వేల కోట్ల రూపాయలు దారాదత్తం చేసేటువంటి విధానం గత ప్రభుత్వం చేసింది. అదే విధానాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కొనసాగించే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, రాబోయే కాలంలో కరెంటు ఉద్యమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రద్దు చేయాలి, గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను ఆపివేయాలి, విద్యుత్ మీటర్లను ఆపివేయాలి, విద్యుత్ స్మార్ట్ మీటర్లను తగ్గించాలి, పెంచిన కరెంటు బిల్లులను తగ్గించాలి. అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఏం చేసి ఉన్న ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో సోమవారం శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి 48వ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముందుగా దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, పాదుకా పూజ, వివిధ రకాల హోమాలు, తదుపరి చిన్నారులచే కేక్ కటింగ్ చేయించి విజయానంద తీర్థ స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అద్దంకి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అద్దంకి క్షేత్రంలో బాలస్వామీజీ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని, ఈ నెల 29వ తేదీన అద్దంకి క్షేత్రానికి శ్రీ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ విచ్చేస్తున్నారని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఉత్సాహము, ఆనందాన్ని సద్గురువు దగ్గర నుంచి మనం పొందుకున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ వారి వారి జీవితంలో శారీరకంగా, మానసికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నామో, ఇంకా ఎంత అభివృద్ధిని చెందాలనేటువంటి దానికి ఈ క్రాంతి ఇంకా క్రాంతిగా పెంచుకోవాలనేటువంటిది ఈ ప్రకృతి యొక్క మనకి అందించేటువంటి సందేశాలు.
మానవులంగా మనం అందరం కూడా ఈ క్రాంతిని సమాజానికి కానీ ఆధ్యాత్మికంగా కానీ వాళ్ళ యొక్క గొడవల్లో వాళ్ళు చేసే వృత్తులలో కానీ మనము అభివృద్ధి చెందడానికి వచ్చి తిరుగుతున్నటువంటిదే ఈ ప్రకృతి యొక్క సంక్రాంతి మనకు తెలిపేటువంటి సందేశాలు. ఈ సంక్రాంతి నాడే అందరం కూడా కలుసుకుంటుంటాం. మన ఇళ్లలో ఉన్నటువంటి బంధుమిత్రాలతోటి అన్ని వర్గాల వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు, సాంఘిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి సనాతనమైనటువంటి ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆచారాలని తెలిపేటువంటి ఈ పండుగలని మన ముందు తరాల వాళ్ళని కూడా మనం అందించాలనేటువంటి మన శాస్త్రము, మన పెద్దలు మనకు నిర్ణయించినటువంటి దానికి. కాబట్టి ఇలాంటి పండుగలు చేసుకుంటూ వీటి అన్ని ధర్మాలని బోధిస్తున్నటువంటి సద్గురువులు, అలాగే భగవంతుడి యొక్క జగద్గురువులు అయినటువంటి ఈ క్షేత్రాన్ని మనకి అనుగ్రహించినటువంటి ఒక దేవతా శక్తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ ప్రకాశం జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ధర్మత్రేయ దత్తపాదుకా క్షేత్రాన్ని ఆ దత్తాత్రేయుల వారిని, ఆ ధర్మత్రేయ శక్తిని, ఆ ఆరోగ్యాన్ని అందించేటువంటి శక్తిని మనకి ఈ క్షేత్రంలో మనకు అనుగ్రహించారు. సాక్షాత్ భగవంతుడే, ఆ ధన్వంతరే దత్త స్వరూపంగా ప్రపంచమంతా పర్యటన చేస్తూ తన యొక్క బిడ్డల్ని ఆరోగ్యవంతులుగా తీయడానికి వస్తున్నటువంటి యాత్రా భాగంలో ఈ రోజున వారి యొక్క ఉత్తరాధికారి అయినటువంటి స్వామి యొక్క శక్తిని ఇంకొక రూపంలో దత్త విద్యానంద తీర్థ స్వామి రూపంగా మనకు అందించారు. కాబట్టి వారి యొక్క 48వ పుట్టు పండుగలని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. వారికి పుట్టడము, మరణించడం అనేటువంటి లేదు భగవంతుడికి. కానీ శారీరకంగా మనం వచ్చినప్పుడు మన ధర్మాలని మరి వారికి ఒక కృతజ్ఞత భావాన్ని మనం వెలుగు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో పూజ్య శ్రీ స్వామీజీ వారి యొక్క ఈ అవతారంలో జరుగుతున్నటువంటి పర్యటన చాలా విశేషమైనటువంటి రాగరాగిణి విద్యతో మరి భక్తుల యొక్క వారిలో ఉన్నటువంటి మానసిక శారీరకమైనటువంటి రుగ్మతలను వెలికి తీసేటువంటి వాటన్నిటిని కూడా తొలగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మ్యూజిక్ హీలింగ్ కాన్సెప్ట్ ప్రచారం చేస్తూ స్వామీజీ వారు దత్తక్షేత్ర పర్యటన యాత్ర విజయవంతంగా జరుగుతూ ఉంది. అద్దెలు కూడా ఈ నెల 29వ తేదీ రాబోతున్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మాకు మార్గనిర్దేశకత్వం చేయడానికి స్వామీజీ వారు మరి అవధూత అయినటువంటి గణపతి సిద్ధాంత స్వామీజీ వారు, వారి యొక్క శిష్యవర్యుడు అయినటువంటి నివృత్తి దత్త పాదరేణు గారిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. వారు కూడా ఈనాటి జన్మదిన వేడుకలు కార్యక్రమంలో భాగంగా ఇందులో పాల్గొనడం మా అందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేయడం కూడా చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఇవాళ ఉదయం నుంచి స్వామీజీ వారికి పంచామృతాభిషేకం, గురుపాదుకా పూజ జరిగింది. ఇప్పుడు గణపతి లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ మృత్యుంజయ రుద్ర హోమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి కేక్ కటింగ్, తర్వాత కార్మికులకి కొంతమంది పీడితులైనటువంటి కొన్ని వర్ణాల వారికి యొక్క దుప్పట్ల పంపిణీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహించుకోవడం జరిగింది. నరసింహ సరస్వతి
శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జై గురు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అలవార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో గత నెల రోజులుగా అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్ లో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో తిరుప్పావే ప్రవచనాలు చిన్న జిఆర్ స్వామి వారి శిష్యురాలు స్వర్ణ అన్నపూర్ణచే నిర్వహించారు. నేడు భోగి పండుగ సందర్భంగా బ్రహ్మంగారి దేవాలయంలో సోమవారం గోదారంగనాథుల కళ్యాణం జరిగింది. కళ్యాణంలో దంపతులు పాల్గొనగా వారి చేతుల మీదుగా స్వర్ణ వెంకట సుబ్బారావు గోదారంగనాథుల కళ్యాణం చేయించారు. అనంతరము అన్నపూర్ణ భోగి అంటే ఏమిటి, భోగి నాడే గోదారంగనాథుల కళ్యాణం దేనికి జరుపుకుంటారో భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదంలో వితరణ చేశారు. అంటే రోజు నువ్వు వేసుకున్న మాల తీసుకెళ్ళి నేను రోజు స్వామికి సమర్పిస్తాను. అమ్మో ఎంత అపరాధం! ఆయన ఏం చేశాక స్వామికి క్షమాపణ చెప్తున్నాడు. స్వామి స్వామి నా బిడ్డ తెలియక తప్ప తెలియక మెల్లో ధరించింది, అది నేను అలా ధరించిందని తెలియక నీకు తెచ్చి మాల వేశాను. మా అమ్మాయిని ఎవరు శిక్షించు తండ్రి అని చెప్పి కాబట్టి నన్ను శిక్షించు అని ప్రతిరోజు ఆ రోజంతా నిద్రపోలేదుట, అన్నం తెలియదుట, ఏడుస్తూనే ఉన్నాట. కంటికి మంటికి ఏకధారగా ఇచ్చాడు. సాయంత్రం అయింది, ఏదో ఒక టైం 12 తర్వాత అలాగా నిద్ర పట్టింది. నిద్ర పట్టగానే ఒక ఆయన కళ్ళెదుట ఆజారు బాబు ఆ రోజుల వాడు సేవలు ఎవరండి ఆయన వచ్చాక తులసి మాలని మెడలో వేసుకున్నాడు. ఉండీకముల వంటి నైనముల కలవాడు వచ్చి నిలబడి మామగారు అని పిలిచాడు. ఎవరినండి? పడుకున్నటువంటి విష్ణు చిత్తుల వారిని మామగారు అని పిలిచాడు. అంటే అర్థం ఏంటండి? మామగారిని ఎవరిని పిలుస్తాం? తన భార్య తండ్రిని మామగారు, మేనమామని పిలవచ్చు. కానీ మామగారు గారు పిలవాల్సింది పిల్లలిచ్చిన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తామో పిల్లలిచ్చిన తల్లిదండ్రులు కూడా దైవంతో సమానం. వాళ్ళని కూడా గౌరవించాలి, ఆరాధించాలి. అలా మామగారిని పిలవలేక ఒక్కసారి చుట్టుపడే చూశారు. చూసేటప్పటికి స్వామి గౌరవ స్వామి శాంతాకారం సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గత సదృశ్యం మేఘవర్ణం సుగాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి నువ్వేనా పిలిచింది? మామగారిని పిలిచింది నువ్వేనా అన్నాడు. అవును మామగారు, నేనే పిలిచింది. నువ్వు మామగారిని పిలిచావా? అవును. చూసేటప్పటికి ఆయన ఒంటి మీద మాల ఎలా ఉందో తెలుసా? ఇవాళ ఆ మాల రిటర్న్ తెచ్చి ఫ్రెష్గా కడిగి ఒక మాల కట్టుకొని స్వామికి వేశాడు. స్వామి వేసిన మాల ఇప్పుడు స్వప్నంలో కనిపించాడు కదా? కాదు స్వప్నం కాదు, నిజంగానే ఎదురుగా నిలబడ్డాడు. ఆ మెడలో మాల నల్లగా వాడిపోయింది. ఏ వారం రోజులు వేసిన మాలలా ఉంది. అదేంటి స్వామి, ఇప్పుడు మంచి మాల వేశారు కదా, ఈ ఫ్రెష్ గా మాల వేశారు కదా, మరి వాళ్ళేసి మాల వాడిపోయింది అన్నాడు. భోగి అంటారు. భోగి భోగి అంటే భోగి అంటే భోగి సంక్రాంతి ముందు రోజు వేయించి మరి తీసుకొని వస్తారు స్వామి అని అన్నాడు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఒకనొక రోజు నా బిడ్డ అంత భక్తురాల, భగవంతుడే కావాలనుకునే అంత భక్తురాల అనుకోలేదన్నమాట. అయితే ఆ కళలో కనిపించి చెప్పాడు కదా. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆవిడకి కళ్ళలో వచ్చి ఒక మాట అన్నాడు. వల్లభదేవా, నేను శ్రీరంగనాథుడి శ్రీరంగంలో ఏదో మీరు చెప్పండి మరి మామ అన్నాడు. ప్రశ్న ఏంటి? నాకు మార్పులు ఇస్తారా ఏంటి? పాండ్య దేశపు రాజు గోదాదేవిని వివాహం చేసుకోబోతున్నా. అద్దంకి పట్టణంలోని హరిహర గోకులంలో వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ముందుగా భోగి మంటలు వేసి చెక్క భజన ఏర్పాటు చేశారు. తదుపరి చిన్నారులకు భోగి పళ్ళు వేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించారని క్లబ్ సభ్యులు తెలిపారు. సహకరించిన దాతలకు క్లబ్ తరపున ధన్యవాదములు తెలిపారు. మన అభ్యర్థులు హరిహర గోక్షేత్రంలో 9 గంటలకి కార్యక్రమం మొదలయ్యి హరిదాసులు అలాగే గంగిరేతులు అందరూ కూడా
ప్రతి కూడా ఈ రోజు జరిగే కార్యక్రమాలు ఎంత చక్కగా చాలా ఆనందం ఉంది. అలాగే సుమారు 100 మంది పెద్దలు మన కోసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒక్కరోజు అంటే నిన్న ఉదయమే మెసేజ్ ఈరోజు 11 గంటలకి 9 గంటల 12 గంటల పిల్లలు చాలా మంది అయితే 2-3 పిల్లలు కూడా వచ్చారు. ఎందుకంటే మనము సంస్కృతిని అలవాటు చేస్తే సంస్కృతికి సామూహికంగా చేసే కార్యక్రమానికి ఎక్కువ అర్థమవుతుంది. అలాగే గోశాల 300 కోట్ల దేవుడు ఉండే గోమాతలు ఇంతమంది ఇలాంటి గోశాలలు ఇంతమంది మంచి కార్యక్రమాలు చేయాలని భోగిపడ పోసి చక్కగా గొప్పలు పెట్టి ఆటలాడి చక్కమని చేసి అలా మామూలుగా నుంచి హడావిడి ఇంత బాగా జరుగుతుందంటే గోశాలకు ఇట్లా ప్లేస్ కావచ్చు, చేసే సదుపాయాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గోశాలలో చేయడం చాలా సంతోషం. అలాగే పండుగ రోజు కూడా గోమాతకు పూజ చేసి పార్లమెంట్ ఉత్సవాలు చేస్తారు. అలాంటివి కూడా సుబ్బారావు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఎంతమంది కార్యక్రమం చేసిన సుబ్బారావు సోమవారం శివముక్కోటి సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో ఎంచేసి ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారని దేవస్థానం ప్రధాన అర్చకులు శర్మ తెలిపారు. శాస్త్రం ప్రకారం సోమవారం శివముక్కోటి వచ్చింది. అందులో భాగంగా నగరేశ్వర స్వామి వారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకం తదుపరి అలంకరణ చేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ద్వార దర్శనం చేసుకున్నారు. గత 5 సంవత్సరాల నుంచి 1000 స్తంభాల దేవాలయంలో శివముక్కోటి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. ఈరోజు పుష్య పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, పుష్యమాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటిగా శాస్త్రం శివమహాపురాణం చెప్తుంది. అందులో భాగంగా ఈరోజు ఈ మన 1000 స్తంభాల దేవాలయంలో స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేకం, తదుపరి స్వామివారి ఉత్సవమూర్తుల్ని
ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ శివముక్కోటి మన ప్రాంతంలో చాలా తక్కువగా చేస్తారు. అది అంతా కూడా ఇటు కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి ఆ ప్రాంతాలు ఎక్కువగా, తర్వాత తమిళనాడులో ఎక్కువగా చేస్తారు. మన ప్రాంతంలో కూడా ఈ సొముక్కుడి విశేషాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహేశ్వరుణ్ణి ఈ యొక్క ద్వారం దగ్గర నుంచి దర్శించుకొని పరమేశ్వరుని మూల విరాట్ని కూడా దర్శించుకొని ఈ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.